పీసీఓడితో సఫర్ అవుతున్న ఫీమేల్స్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ దాల్చడంలో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. మీకు ఈ 5 ఇష్యూస్లో ఏం ఇష్యూ ఉన్నా సరే ల్యాక్ కన్సల్టేషన్కి మా సెంటర్ని సంప్రదించండి. హలో, ఐఎమ్ డాక్టర్ ఉదయ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సెంటర్ హెడ్, ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్, గచ్చిబౌలి, తెలంగాణ. ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న ఆడవాళ్ళలో ఏ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ దాల్చడంలో ఇబ్బంది పడుతున్నారో ఒక 5 ఇంపార్టెంట్ కారణాలని ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్, పీసీఓడి. సో బేసిక్గా ఈ పీసీఓడిలో ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడితో సఫర్ అవుతున్న ఫీమేల్స్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మనకి ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ గ్రోత్ అనేది ప్రాబ్లం ఉంటుంది. సో అదేవిధంగా ఇన్ఫర్టిలిటీకి అది వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. సెకండ్ కారణం వచ్చేసి ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ అనేది చాలా పెయిన్ఫుల్ కండిషన్. సో ఏమవుతుందంటే ఎండోమెట్రియోసిస్లో ఎండోమెట్రియల్ టిష్యూ యూట్రస్లో కాకుండా వేరే ఆర్గన్స్లో కూడా ఎండోమెట్రియోమాస్ లాగా అది కనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫెలోపియన్ ట్యూబ్, యూట్రస్ అండ్ ఓవరీ ఏమైతే అనాటమికల్ రిలేషన్ ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా ఎగ్ క్వాలిటీ అనేది కూడా ప్రాబ్లం అవడం వల్ల వారు కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతారు. థర్డ్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటంటే నాన్ క్యాన్సర్ గ్రోత్. సో ఇవి ఏంటంటే గెడ్డల్లాగా ఉంటాయి, కణితల్లాగా, బట్ అవి క్యాన్సర్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే కాదు. సో ఈ గెడ్డలు గర్భాశయం లోపల పెరుగుతాయి. ఈ గెడ్డలో ఒక స్వభావం ఏంటంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది వస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ దాల్చడంలో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ కింద మారుతుంది వాళ్ళకి. అండ్ ఫోర్త్ ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, పిఐడి అని అంటాము. సో ఏంటంటే ఇక్కడ మొత్తం గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్లో ఏమంటే ఇన్ఫెక్షన్ అనేది చేరుతుంది. దీనివల్ల అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ ఉండడం, లేదంటే కంటిన్యూస్గా లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉండడం, అదేవిధంగా ఈ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. అండ్ 5వ రీజన్ వచ్చేసి థైరాయిడ్. ఐదర్ మనకి హైపర్ థైరాయిడ్ ఉన్నా, హైపోథైరాయిడ్ ఉన్నా దీనివల్ల నెలసరి అనేది మనకి ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఇండైరెక్ట్గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఇన్ కేస్ మీకు ఈ 5 ఇష్యూస్లో ఏం ఇష్యూ ఉన్నా సరే, లేకపోతే ప్రెగ్నెన్సీ దాల్చడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే కన్సల్టేషన్కి మా సెంటర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.